తాగునీరు లేక నరకయాతన పడుతున్నామన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా లంగల కన్నవరం గ్రామస్తులు. మంచినీరు లేక 5 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 రోజులకు 2 బిందెల మంచినీరు మాత్రమే ఇస్తున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సురక్షిత తాగునీరు అందించాలని కోరుతున్నారు లంకల కన్నవరం గ్రామస్తులు. మా గన్నవరం పంచాయతీకి సంబంధించిన వాటర్ 7-8 ఎలిమెంట్స్ చూస్తున్నానండి. నేను వారానికి ఒకసారి వస్తుందండి, లేకపోతే 5 రోజులకు ఒకసారి వస్తుందండి. మేము ఈ వాటర్ ఏంటంటే పంచాయతీ కూడా సర్పంచ్ గారు తింటున్నాడు, చేస్తానంటున్నాడు తప్ప దాని కార్యక్రమం చేసిన దాతాలు పోలేదు. ప్రభుత్వానికి కూడా పంచాయతీ కాడికి వెళ్ళి మేము కంప్లైంట్ చేసామండి. కంప్లైంట్ చేసినా సరే మేము చూస్తున్నాం అంటున్నారు తప్ప ఈ నీళ్లు ఇప్పుడు అసలు 2 నెలల నుంచి శుభ్రాలు వచ్చి పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, పిల్లలు కూడా అందరూ కూడా 100కి 70 మంది 65 మంది మూలన పడుతున్నారండి. లంకల గన్నవరం వాసింది. నేను మత్స్యకార్య సంఘ బాగా నాయకుడినండి. మా లంకల గన్నవరంలో మాకు ఒక సంపు అనేది వాటర్ ట్యాంక్ అది నిర్మించారు. కానీ అక్కడ వాటర్ అనేక రకాలుగా వస్తుంది. మాకు ఆ వాటర్ చూస్తుంటే తాగాలని అనిపించట్లేదండి. ఈ వాటర్ వల్ల ఎంతోమంది రోగాలు పారిన, ఎంతో జ్వరాలు, ఇసు జ్వరాల వల్ల మా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ దీనికి చాలా గురికి అవుతున్నారండి. లంకల గన్నవరం